Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, 5th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ ఇన్స్టాంట్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అండి. ఇది సెక్షన్ బి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 2 వీడియో. ఇది నేను పార్ట్ 1 వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, సెక్షన్ ఏ ఎక్స్ప్లెనేషన్ది. అది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, ఒకసారి ఈ పేపర్ చూడండి. ఇన్స్టాంట్ క్వశ్చన్ పేపర్ మ్యాథమెటిక్స్ 5th సెమ్ లీనియర్ ఆల్జిబ్రా, ఇది సెక్షన్ బి. ఓకే, ఇప్పుడు ఇందులో ఉన్న క్వశ్చన్స్ అని నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ పీడిఎఫ్ కూడా నేను అవైలబుల్గా ఉంచాను, అది ఒకసారి డౌన్లోడ్ చేసుకోవడానికి ట్రై చేయండి, నేను ఈ వీడియోలో చెప్తాను. ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ సెక్షన్ బి ఎక్స్ప్లెనేషన్కి వెళ్ళే ముందు నేను ఇక్కడ సెక్షన్ ఏ ఎక్స్ప్లెనేషన్ చేశాను కదా, 5th సెమ్ ఇన్స్టాంట్ పేపర్ పార్ట్ 1 వీడియో. అందులో ఈ హెచ్ అనే క్వశ్చన్ చిన్న మిస్టేక్ జరిగిందండి. ఓకేనా, మనకు ఒకరు కామెంట్ చేశారు చూసి, ఎవరంటే ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను చూడండి, అక్కి అట. వీళ్ళు కామెంట్ చేశారు ఏంటంటే హెచ్ అనే క్వశ్చన్లో చిన్న మిస్టేక్ ఉందని. ఆ మిస్టేక్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్తాను, వినండి. ఇప్పుడు ఇక్కడ హెచ్ క్వశ్చన్ ఉంది కదా సెక్షన్ ఏలో, సాల్వ్ ద సిస్టమ్ ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎక్స్ వేర్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 0 0 -1. సో ఇక్కడ ఏం జరిగిందంటే, ఇక్కడ మనకు ల్యాండా వాల్యూస్ 2 వచ్చినాయి కదా సెక్షన్ ఏలో, చెప్పాను ఇది ఒకసారి చెక్ చేయండి. మనకు 2 ల్యాండా వాల్యూస్ వచ్చినాయి, +1 వచ్చింది, -1 వచ్చింది. అయితే ఇక్కడ కేస్ 1లో మనం చిన్న మిస్టేక్ చేసాం, అదేంటో ఇక్కడ చెప్తాను వినండి. ఇక్కడ కేస్ 1, let x is equals to x1 x2 be the eigenvector of a, corresponding eigenvalue lambda is equals to +1. ఓకే, ఇక్కడ దీని ఫార్ములా వచ్చేసి ఇదండి. ఓకే, ఒకసారి చెక్ చేయండి, సెక్షన్ యూలో ఎక్స్ప్లెనేషన్ చేశాను. ఇక్కడ చిన్న మిస్టేక్ ఏదో జరిగిందంటే, నేను ఇదంతా ఓకే 1 - 1 1 - 1 0 - 0 0 -0 0 -0 ఇక్కడ 0 - 0 ఉంది కదా. నేను ఇక్కడ సెక్షన్ ఏలో చెప్పినప్పుడు ఏం చేశానంటే, ఇక్కడ 0 - 1 పెట్టాను, కానీ ఇక్కడ 0 - 0 వస్తుంది, ఒకసారి కరెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ -1 -1 సేమ్. ఓకేనా, ఇక్కడ ఒక కాడనే 0 - 1 ఉంటుంది, ఇక్కడ 0 - 0 అని అప్లై చేయండి. దీని తర్వాత ఇక్కడ -2 వస్తుంది ఇక్కడ ఆన్సర్. ఓకే, ఇప్పుడు దీన్ని ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాసినట్లయితే, ఇప్పుడు ఈ ఏ తీసుకోవాలి అండ్ ఈ 0 బార్ తీసుకోవాలి. అండ్ ఇక్కడ ఏంటంటే సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఇక్కడ -2ని x2తో మల్టిప్లై చేయండి. ఓకేనా, x2తో మల్టిప్లై చేస్తే ఈ -2 డాట్కపోతే 0 దిక్కు, x2 వాల్యూ 0 వస్తుంది. ఇక్కడ మనకు x1 వాల్యూ లేదు కాబట్టి x1 అనేది ఫ్రీ వేరియబుల్ అండి. ఓకేనా, ఇప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు మనం x1 x2 అనుకున్నాం కదా కేస్ 1లో. ఇప్పుడు x1 వాల్యూ వచ్చేసి ఏం లేదు కాబట్టి ఫ్రీ వేరియబుల్ కదా, సో x1 వాల్యూ x1 అవుతుంది. x2 వాల్యూ మనకు 0 వచ్చింది కాబట్టి 0. ఇప్పుడు ఇందులో నుంచి x1ని కామన్ తీసినట్లయితే మనకు 1 0 మిగులుతుంది. ఇక్కడ v1 వెక్టార్ వచ్చేసి 1 0. ఇక్కడ 0 ఎట్లా అయింది సార్, ఇక్కడ x1 కామన్ వచ్చింది కదంటే, ఇక్కడ x1 కామన్ వస్తే ఈ 0కి డివైడ్ అవుతుంది మళ్ళీ x1. ఓకే, x1 డివైడ్ అయితే 0/something అంటే 0నే కదా, అందుకే 0 వచ్చింది. ఇక్కడ v1 వెక్టార్ వచ్చేసి 1 0 బి ది ఐగన్ వెక్టార్ ఆఫ్ ఏ, కరస్పాండింగ్ ఐగన్ వాల్యూ లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు +1. అలాగే కేస్ 2లో ఏది ప్రాబ్లం లేదు, అదంతా ఓకే, కరెక్షన్ ఓకే. అది ఇక్కడ ఆన్సర్ వచ్చేసి లాస్ట్గా ఈ విధంగా రాయండి. ఇక్కడ ఒక v1 వెక్టారే చేంజ్ చేయండి అంతే, మిగతాదంతా సేమ్ అండి ఆన్సర్. ఓకే, డన్. ఇప్పుడు సెక్షన్ బిలోకి వెళ్ళిపోతాం. ఇక్కడ సెక్షన్ బి చూసుకున్నట్లయితే ఫస్ట్ క్వశ్చన్ మనకు ఇక్కడ చెప్పాను కదా, ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏముంది క్వశ్చన్ పేపర్లో, ది ఫస్ట్ క్వశ్చన్లో ఏ క్వశ్చన్ అండి, అంటే ఏ ఇస్తాడు బి ఇస్తాడు, అందులో ఏదన్నా ఒకటి రాయాలి. మనం రాసినందుకు మనకు 15 మార్క్స్ పడతాయి, 15 మార్కులు. ఓకేనా, డన్. ద సెట్ బి ఈజ్ ఈక్వల్స్ టు 1 + 2t + t² 1 + t² t + t² is a basis of p2x. Then find the coordinates of p is equals to 1 + 4t + 7t²
రిలేటివ్ టు ది బేసిస్ బి. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఏం చేయాలంటే మనం కోఆర్డినేట్ కనుక్కోవాలి. ఇక్కడ రిలేటివ్ టు ది బేసిస్ ఆఫ్ బి, బికి కోఆర్డినేట్స్ కనుక్కోవాలి మనం. ఇప్పుడు ఏ విధంగా చెప్తాను ఇక్కడ వినండి జాగ్రత్తగా. గివెన్ బేసిస్ ఇచ్చింది కదా మనకు, ఇక్కడ బి ఈజ్ ఈక్వల్స్ ఇదంతా ఇచ్చింది కదా, ఫస్ట్ అది రాసుకోండి. అయితే దట్ ఈజ్ ఇది ఏ ఫామ్లో ఉందంటే బి ఈజ్ ఈక్వల్స్ టు B1 B2 B3. ఇక్కడ ఈ B1 B2 B3 వాల్యూస్ కొద్దిగా చేంజ్ చేయాలి మనం. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా రాశాను. ఓకే, గివెన్ బేసిస్ ఇక్కడ B1 B2 B3. ఓకే, అండ్ ఇక్కడ P ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చిండు కదా, ఇంకోటి మనకు ఏమి ఇచ్చిండు 1 + 4t + 7t². ఓకే, ఇప్పుడు ఇక్కడ దీన్ని Pని ఆధారంగా చేసుకొని ఈ B1 వాల్యూ, B2 వాల్యూ, B3 వాల్యూ తీసుకోవాలి. ఇక్కడ 1 ఉంది. ఇప్పుడు ఇక్కడ B1 వాల్యూ ఏమవుతుంది? ఈ 1 + 2t + t² కాదు, క్వశ్చన్ పేపర్లో కన్ఫ్యూజింగ్గా ఇస్తాడు, కొద్దిగా ఆలోచించి రాయండి. B1 వాల్యూ, B2 వాల్యూ. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది, కోఆర్డినేట్ కనుక్కోవాలి అంటే. ఓకే, కోఆర్డినేట్స్ కనుక్కోవాలి అంటే ఫార్ములా వచ్చేసి C1 B1 + C2 B2 + C3 B3 = P. ఓకేనా? ఇది ఫార్ములా, గుర్తుంచుకోండి ఇది. అండ్ ఇక్కడ మనం కనుక్కోవాల్సింది C1 C2 C3 అండి. అవేంటి అంటే స్కేలార్స్ అన్నట్టు. ఓకే, ఇప్పుడు C1 వాల్యూ తెలియదు కాబట్టి C1 యాజ్ ఇట్ ఈస్ పెట్టండి. ఇక్కడ B1 వాల్యూ 1 + t². ఎక్కడి నుంచి? ఇక్కడ B ఇచ్చింది = అని, ఇందులో నుంచి B1 వాల్యూ ఇది 1 + t². ఓకే, 1 + t². ఫస్ట్ కాన్స్టాంట్ ఉండాలి. ఎందుకు అంటే ఈ P వాల్యూ చూడండి, P +1 ఉంది, అందుకే ఫస్ట్ కాన్స్టాంట్ తీసుకోండి 1 + t². ఇది B1 అనుకోండి. t + t² B2 అనుకోండి. ఈ 1 + 2t + t²ని B3 వాల్యూ అనుకోండి. ఓకే, ఇదే విధంగా క్వశ్చన్ పేపర్లో కన్ఫ్యూజింగ్ వస్తే ఈ విధంగా గుర్తించి రాయండి. ఓకేనా? అండ్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా ఇస్తాను, అది ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఇది B1 వాల్యూ, C2 ఇక్కడ B2 వాల్యూ, C3 ఈ B3 వాల్యూ = P. అంటే మనకు P ఇచ్చిండు క్వశ్చన్లో ఏమిచ్చిండు 1 + 4t + 7t². ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ C1 ఉంది కదా, ఈ C1ని లోపలికి 1కి అండ్ t²కి మల్టిప్లై చేసినట్లయితే C1 + C1t² వస్తుంది. అండ్ అదేవిధంగా ఈ +C2ని ఈ tకి t²కి లోపలికి మల్టిప్లై చేసినట్లయితే +C2t + C2t² వస్తుంది. అదేవిధంగా ఈ C3ని ఈ లోపలికి మల్టిప్లై చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఓకే, మీరు చూసినట్టు కాదు, వీడియో ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఈ ఇన్స్టాంట్ క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ మళ్ళీ మీకు రెగ్యులర్లో కానీ బ్యాక్లాగ్లో కానీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకు చెప్తున్నా, అందుకే ఎక్స్ప్లెనేషన్ చెప్తున్నాను. ఓకే, డన్. ఇప్పుడు =1 + 4t + 7t². డన్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే అన్ని కామన్ తీయండి, సపరేట్ వేరియబుల్స్ ఉంటాయి కదా, ఈ t² కామన్ తీసి ఒక దాంట్లో బ్రాకెట్లో రాయండి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తారంటే కాన్స్టాంట్ కామన్ తీయండి. ఎందుకు కాన్స్టాంట్ తీయాలి ఫస్ట్ అంటే ఇక్కడ చూసుకోండి 1 + 4t + 7t² ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ కాన్స్టాంట్ ఉంది, ఇక్కడ చూడండి రైట్ సైడ్, ఇక్కడ ఫస్ట్ కాన్స్టాంట్ ఉంది కాబట్టి ఇటు సైడ్ కూడా ఫస్ట్ కాన్స్టాంట్నే కామన్ తీయాలి. ఇక్కడ C1 కామన్ ఉంది అండ్ ఇంకెక్కడ C3 కామన్ ఉంది. ఓకే, చెక్ చేసుకోండి. C1 + C3 కామన్ ఉంది కాబట్టి ఒక బ్రాకెట్లో రాశాను. ప్లస్ నెక్స్ట్ ఏం చేస్తారు, ఇక్కడ 4t ఉంది అంటే ఇక్కడ t అయితే ఎక్కడ ఉందో ఆ టీని కామన్ తీయాలి మనం. ఇక్కడ t ఎక్కడ ఉంది, ఇక్కడ C2t అంటే ఈ టీని కామన్ తీసి బయట రాసేసి ఈ C2ని ఇక్కడ రాశాను, చెక్ చేయండి. అండ్ ఇంకెక్కడ ఉంది ఇక్కడ 2, ఇక్కడ చూడండి 2C3t, ఇక్కడ t వేరియబుల్ అనేది చూసుకోండి. ఫస్ట్ t వేరియబుల్ కామన్ తీస్తే ఇక్కడ 2C3 మిగులుతుంది కాబట్టి 2C3 మిగిలింది, t కామన్ తీశాను, డన్. ప్లస్ ఇక్కడ నెక్స్ట్ చూడండి 7t² ఉంది. ఇక్కడ t² వేరియబుల్ ఎక్కడైతే ఉందో దాన్ని కామన్ తీయండి. ఇక్కడ t² ఉంది, ఇక్కడ t² ఉంది అండ్ ఇక్కడ కూడా t² ఉంది. అంటే C1 + C2 + C3 కామన్ వస్తుంది. ఓకే, బ్రాకెట్లో రాయండి. అండ్ ఇప్పుడు ఇది వేరియబుల్స్ అనేవి కంపేర్ చేయండి. ఓకే, కంపేరింగ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్, ఇక్కడ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న కోఎఫిషియెంట్స్ అండ్ రైట్ సైడ్ ఉన్న కోఎఫిషియెంట్స్ని కంపేర్ చేయండి, బోత్ సైడ్స్.
చేసినట్లయితే ఇక్కడ C1 ప్లస్ C3 ఈజ్ ఈక్వల్స్ టు దాని వాల్యూ 1 వస్తుందండి. ఓకే, దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అదేవిధంగా C2 ప్లస్ 2C3 ఈజ్ ఈక్వల్స్ టు 4 వస్తుంది. ఓకే, దాని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. అదేవిధంగా C1 ప్లస్ C2 ప్లస్ C3 ఈజ్ ఈక్వల్స్ టు 7, దీని ఈక్వేషన్ నెంబర్ 3. ఎలా వచ్చింది 7 అంటే 7 వచ్చింది ఇక్కడ చూడండి. C1 C2 C3 t² వేరియబుల్కి ఈక్వల్ చేశాను, దీని వాల్యూ 7 అయింది. ఇప్పుడు మనకు 3 ఈక్వేషన్స్ వచ్చినాయి కదా. ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 అండ్ ఈక్వేషన్ నెంబర్ 3 నుంచి ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి. ఓకే, ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఏ విధంగా రాశానంటే ఇక్కడ మనకు C1 C2 C3 వాల్యూస్ ఉన్నాయి మనకు సీరియల్గా. ఓకే, ఇక్కడ నేను C1 ఉంది ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్లో. C1 అంటే దీని ముందు ఏముంది, C1 ముందు వేరియబుల్ ఏమైనా ఉందా, నెంబర్ గిట్లా ఏం లేదు కాబట్టి దాని వాల్యూ 1 అని పెట్టాను ఇక్కడ చూడండి. ఓకే, నెక్స్ట్ మనకు C2 వాల్యూ లేదు, డైరెక్ట్ C3 వాల్యూ ఉంది కదా. అప్పుడు ఈ C2 వాల్యూ దగ్గర నేను 0 పెట్టాను. ఓకేనా, అండ్ ఇక్కడ C3 వాల్యూ మనకు ముందు ఏముంది, C3 ముందు ఏం లేదు కదా కాబట్టి 1 అప్లై చేశాను. అండ్ కాన్స్టెంట్ లాస్ట్గా కాన్స్టెంట్ ఏముంది, 1 ఉంది, +1 కదా, +1 అప్లై చేశాను. డన్. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నెంబర్ 2లో C1 వాల్యూ మనకు లేదండి, C1 వాల్యూ లేదు కాబట్టి నేను ఇక్కడ 0 అప్లై చేశాను. ఓకే, C2 వాల్యూ మనకు ఉంది, C2 ముందు ఏ నెంబర్ ఉంది, ఏ నెంబర్ లేదు కాబట్టి 1 అప్లై చేశాను. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, 1 అప్లై చేశాను. అలాగే ఇక్కడ C3 ముందు మనకు నెంబర్ ఉంది, ఏముంది 2 + 2 ఉంది కదా, ఆ +2ని తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్ అప్లై చేశాను. అండ్ నెక్స్ట్ కాన్స్టెంట్ అండి, సెకండ్ ఈక్వేషన్లో కాన్స్టెంట్ వచ్చేసి +4, ఈ +4ని తీసుకొచ్చి ఇక్కడ డైరెక్ట్ అప్లై చేశాను. ఓకే, అదేవిధంగా ఇప్పుడు థర్డ్ ఈక్వేషన్ నుంచి మనం రాయాలి. ఇక్కడ C1 C2 C3 వాటి ముందు ఏం లేవు కాబట్టి 1 1 1. ఓకే, నెక్స్ట్ కాన్స్టెంట్ వచ్చేసి మనకు థర్డ్ ఈక్వేషన్లో +7 ఉంది కదా, ఆ +7 అప్లై చేశాను. సో ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాసే విధానం ఇది. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి, రెడ్యూస్డ్ ఎకలాన్ ఫామ్కి కన్వర్ట్ చేయాలి. ఓకేనా, రెడ్యూస్డ్ ఎకలాన్ ఫామ్ అంటే మీకు ఐడియా ఉంది. ఇప్పుడు మీకు ఏం చెప్పాను నేను, రెడ్యూస్డ్ ఎకలాన్ ఫామ్ అంటే ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ అనేది 1 ఉండాలి, ఇక్కడ సెకండ్ రోలో ఇక్కడ ఫస్ట్ ప్లేస్ అనేది 0 ఉండాలి, థర్డ్ రోలో ఈ ఫస్ట్ ప్లేస్ అనేది 0 ఉండాలి. అంటే 1 0 0, ఈ ఫస్ట్ కాలం అనేది 1 0 0 అండ్ సెకండ్ కాలం అనేది 0 1 0 టైప్ ఉండాలి. అండ్ థర్డ్ కాలం అనేది 0 0 1. అది అప్పుడు రెడ్యూస్డ్ ఎకలాన్ ఫామ్కి మారిన తర్వాత మనకి ఇక్కడ ఈ C1 వాల్యూ, C2 వాల్యూ, C3 వాల్యూ వచ్చేస్తాయి మనకు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మనకి ఇక్కడ ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ అనేది 1 ఉండాలని చెప్పాను. 1 ఉంది కదా ఆల్రెడీ, దాన్ని ఎటువంటి చేంజ్ చేయకండి. అండ్ సెకండ్ రోలో ఫస్ట్ ప్లేస్ అనేది మనకు 0 ఉండాలి, ఉంది కదా 0, డన్. దాన్ని కూడా చేంజ్ చేయొద్దు. ఇప్పుడు థర్డ్ రోలో ఫస్ట్ ప్లేస్ అనేది మనకు 0 ఉండాలి. సో ఇక్కడ థర్డ్ రోని నేను చేంజ్ చేస్తున్నాను. ఓకే, ఇటు స్టెప్ బై స్టెప్ చెప్తాను, క్లియర్గా వినండి. ఇక్కడ థర్డ్ రోలో ఫస్ట్ ప్లేస్ మనకు 0 కావాలి అంటే ఈ రో 1 తోటి సబ్ట్రాక్ట్ చేయండి. ఓకేనా, అప్పుడు ఈ 1 - 1 అనేది 0 అవుతుంది. అందుకు నేను R3ని చేంజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, R3 చేంజెస్ టు R3 - R1 అంటే ఈ రో 3 మైనస్ రో 1 చేస్తున్నాను, రో 3 మైనస్ రో 1 చేస్తున్నాను. ఇక్కడ 1 - 1 అంటే 0. ఓకే, ఇక్కడ రో 1 రో 2ని యాజ్ ఇట్ ఈజ్గా రాయండి. ఇక్కడ రో 3ని మనం చేంజ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ 1 - 1 అంటే 0 వస్తుంది. అండ్ ఇక్కడ ఈ 1 - 0 అంటే 1. ఓకే, ఇక్కడ 1 - 1 అంటే 0. నెక్స్ట్ లాస్ట్ ప్లేస్ చేయండి. 7 - 1 అంటే +6. ఓకేనా, ఇక్కడ మనం రో 3ని మాత్రమే చేంజ్ చేసాం. డన్. మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు ఈ ఫస్ట్ కాలం 1 0 0 అయింది కదా, డన్. ఇప్పుడు దాన్ని ఏం ముట్టుకోకండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి మనకంటే, ఇప్పుడు ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ 1 ఉండాలి. ఓకే, డన్. అండ్ ఇప్పుడు సెకండ్ రోలో ఈ ఫస్ట్ ప్లేస్ 0 ఉండాలి, ఇక్కడ సెకండ్ ప్లేస్ అనేది 1 ఉండాలి. ఓకే, డన్, అయిపోయింది. ఇప్పుడు
థర్డ్ రోలో ఫస్ట్ ప్లేస్ 0 ఉండాలి అండ్ సెకండ్ ప్లేస్ కూడా 0 ఉండాలి. అంటే ఇక్కడ రో 3 ప్లేస్లో థర్డ్ రోలో ఈ సెకండ్ ప్లేస్లో 1 ఉంది, ఇక్కడ 1 ఉంది కదా థర్డ్ ప్లేస్లో, ఇక్కడ చూడండి 1 ఉంది కదా, ఈ 1 ప్లేస్లో 0 రావాలి మనకు. ఓకేనా, ఇప్పుడు 0 రావాలి అంటే ఏం చేయాలి, ఈ రో 3ని మనం చేంజ్ చేయాలి మళ్ళీ. ఓకే, ఇప్పుడు ఈ రో 3 చేంజెస్ టు R3, ఇక్కడ R3 మైనస్ R2 చేయాలి. ఓకే, R3 రో 3 చేంజెస్ టు R3 మైనస్ R2 చేసినట్లయితే మనకి ఇక్కడ 1 ప్లేస్లో 0 వస్తుంది. ఇక్కడ చూడండి ఎలా వస్తుందో చెప్తాను, ఇక్కడ చూడండి గమనించండి. ఇప్పుడు ఇక్కడ R3 మైనస్ R2 చేయండి, 1 మైనస్ 1 అంటే ఇక్కడ 0 వస్తుంది కదా, ఇక్కడ మనం 0 వచ్చింది. ఇక్కడ చూడండి మనం ఓన్లీ రో 3నే చేంజ్ చేస్తున్నాం కాబట్టి ఈ రో 1ని రో 2ని ముట్టుకోకండి, యాజ్ ఇట్ ఈస్గా ఏ విధంగా ఉందో అదే విధంగా రాయండి. డన్. నెక్స్ట్ ఇక్కడ ఈ 0 మైనస్ 2 అంటే -2, ఇక్కడ చూడండి -2. అండ్ నెక్స్ట్ 6 మైనస్ 4 అంటే +2 వస్తుంది, +2. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ కాలం మనకు 1 0 0 అయింది, డన్. దాని కండిషన్ ట్రూ అయింది. ఇక్కడ సెకండ్ కాలం చూడండి 0 1 0 ఉండాలని చెప్పాను, 0 1 0 ఉంది, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం కావాలి మనకు, ఈ థర్డ్ కాలం అనేది ఈడ 0 ఇక్కడ 0 అండ్ ఇక్కడ -2 ఇక్కడ 1 ఉండాలి. సో ఇప్పుడు ఒక చేంజ్ చేద్దాం మనం. ఏం చేద్దామంటే ఇప్పుడు ఫస్ట్ రోలో ఫస్ట్ ప్లేస్ 1, సెకండ్ ప్లేస్ 0, థర్డ్ ప్లేస్ కూడా 0 ఉండాలి. ఓకే, థర్డ్ ప్లేస్ 0 కావాలి అంటే మనం ఫస్ట్ రో 2ని చేంజ్ చేద్దాం. ఎందుకు చేంజ్ చేద్దాం కూడా చెప్తాను వినండి. ఇక్కడ రో 2లో ఫస్ట్ ప్లేస్ 0 ఉండాలి, సెకండ్ ప్లేస్ 1 ఉండాలి, థర్డ్ ప్లేస్ అనేది మనకు 0 ఉండాలి. ఓకే, మీకు ఇలా రోల్స్ చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది కదా, ఇక్కడ చెప్తాను. ఇక్కడ ఫస్ట్ కాలం ఈ విధంగా ఉండాలి 1 0 0, సెకండ్ కాలం 0 1 0, థర్డ్ కాలం 0 0 1. ఓకే, ఇప్పుడు సెకండ్ రోని నేను చేంజ్ చేస్తున్నాను గమనించండి. ఓకే, R2 చేంజెస్ టు R2 ప్లస్ R3 చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ +2 ఉంది, R3లో -2 ఉంది. ఆ రెండు ప్లస్ చేసినట్లయితే మనకు ఇక్కడ 0 వస్తుంది కదా, ఆడ 0 ఉండాలి కదా మన కండిషన్ ప్రకారం, డన్. అందుకని నేను 0 పెడుతున్నాను. ఇప్పుడు R2 చేంజెస్ కదా, మనం R1ని R3ని చేంజ్ చేస్తలేం. R1ని సేమ్ అదే విధంగా ఉండాలి, R3ని కూడా అదే విధంగా రాయాలి. ఇప్పుడు R2ని ఏ విధంగా చేయాలంటే ఇక్కడ R2 ప్లస్ R3 కదా, 1 ప్లస్ 0 అంటే ఇక్కడ 0 ప్లస్ 0 అంటే మళ్ళీ ఇక్కడ 0నే వస్తుంది. ఇక్కడ 1 ప్లస్ 0 అంటే మళ్ళీ 1ఏ వస్తుంది మనకి, ఇక్కడ చూడండి 1ఏ. ఇప్పుడు ఇక్కడ 2 ప్లస్ ఇంటూ -2 అంటే 2 - 2 అంటే మనకి ఇక్కడ 0 వస్తుందండి, 0. అండ్ నెక్స్ట్ 4 + 2 అంటే మనకు +6 వస్తుంది. ఓకే, ఇక్కడ R2ని మాత్రమే మనం చేంజ్ చేసాం. ఓకేనా, డన్. R2ని చేంజ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే R3 ఉంది కదా, ఇప్పుడు R3 దాన్ని -2తోని డివైడ్ చేయండి. ఎందుకు డివైడ్ చేస్తున్నాను అంటే మనకి ఇక్కడ ఈ -2 ఉంది కదా, ఈ ప్లేస్లో మనకు +1 ఉండాలి. అందుకని నేను -2తో డివైడ్ చేస్తే ఇక్కడ +1 వస్తుంది కదా, ఇక్కడ చూడండి +1 వచ్చిందా. అండ్ ఈ +2కి -2 డివైడ్ అయితే -1 వస్తుంది, డన్. ఇప్పుడు ఏం చేసామంటే మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు థర్డ్ కాలంలో ఇక్కడ 0 ఉండాలి, ఇక్కడ 0 ఉండాలి అండ్ ఇక్కడ 1 ఉండాలి. ఇక్కడ థర్డ్ కాలంలో ఫస్ట్ ప్లేస్ అనేది 1 ఉంది, అది ఏం కావాలి మరి 0 కావాలి. ఓకే, 0 కావాలి కాబట్టి నేను R1ని చేంజ్ చేస్తున్నాను, అంటే రో 1ని చేంజ్ చేస్తున్నాను. ఇప్పుడు రో 1 నేను రో 3ని యూజ్ చేసుకొని చేంజ్ చేస్తాను. ఎట్లా అంటే ఇక్కడ చూడండి, R1 చేంజెస్ టు R1 మైనస్ R3 అంటే ఈ 1 - 1 అంటే ఇక్కడ 0 వస్తుంది కదా, అండ్ ఇక్కడ 1 - 1 అంటే ఇక్కడ ఆల్రెడీ మళ్ళీ మైనస్ ఉంది, 1 + 1 అంటే ఇక్కడ 2 వస్తుంది, గమనించండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ 0 అయింది, 0 1, ఇక్కడ 2 వచ్చింది, 6 - 1. ఇప్పుడు ఇది రెడ్యూస్డ్ ఎకలాన్ ఫామ్ కన్వర్ట్ అయినట్టే కదా. ఫస్ట్ కాలం అనేది 1 0 0 టైప్ ఉంది,
సెకండ్ కాలం 0 1 0, థర్డ్ కాలం 0 0 1. రెడ్యూస్డ్ ఎకలాన్ ఫామ్ అంటే ఇది నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎల్ఏక్యూస్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు అది వినండి ఫస్ట్. అండ్ ఇక్కడ మనకు C1 వాల్యూ +2, C2 వాల్యూ +6, C3 వాల్యూ -1 ఈ విధంగా కనుక్కోవాలి. C1 C2 C3 వాల్యూస్ వచ్చినాయి కదా, ఇవి ఏంటంటే ద కోఆర్డినేట్స్ రిలేటెడ్ టు ది బేసిస్ B. ఇవి కోఆర్డినేట్స్ అన్నట్టు Bకి. అప్పుడు ఏ విధంగా రాయాలి మనం, ఇక్కడ BP, ఇక్కడ P బేస్ P, ఓకేనా, ఇది కోఆర్డినేట్కి సింబల్ అన్నట్టు. ఇది ఈక్వల్స్ టు C1 C2 C3 is equals to C1 వాల్యూ +2, C2 వాల్యూ +6, C3 వాల్యూ -1. ఓకే, కోఆర్డినేట్స్ ఈ విధంగా కనుక్కోమంటే డన్. ఇప్పుడు దీనికి చిన్న హోంవర్క్ ఇస్తాను, ఇది కూడా చేయండి ఒకసారి. ఇక్కడ క్వశ్చన్ చూడండి, ద సెట్ B ఇగో ఈ విధంగా ఉందండి. ఓకే, ఈజ్ బేసిస్ ఫర్ P2, ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ P ఈజ్ ఈక్వల్స్ టు, అండ్ ఇక్కడ రిలేటివ్ టు ది బేసిస్ B సేమ్, కానీ క్వశ్చన్ కొద్దిగా చేంజ్ ఉంటుంది. చేసి నాకు కింద కామెంట్ బాక్స్లో ఆన్సర్ అనేది నాకు చెప్పండి, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఆన్సర్ కూడా చెప్పాను నేను. ఇక్కడ C1 వాల్యూ 7 వచ్చింది, C2 -3, C3 -2 వస్తుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ B క్వశ్చన్ ఫస్ట్, ఇక్కడ సెక్షన్ Bలో సెకండ్లో ఏ క్వశ్చన్ చెప్పాను, ఇప్పుడు సెకండ్లో ఇది B క్వశ్చన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్టేట్ అండ్ ప్రూవ్ స్పానింగ్ సెట్ థీరం. ఓకే, స్టేట్ అండ్ ప్రూవ్ స్పానింగ్ సెట్ థీరం. ఇవి నేను ఎల్ఏక్యూస్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పాను, ఇది యూనిట్ 1లో. ఇక్కడ నా ప్లేలిస్ట్ చూడండి, కింద డిస్క్రిప్షన్లో ఇస్తారు. ఈ 5th సెమిస్టర్ లీనియర్ ఆల్జిబ్రా ఎల్ఏక్యూస్ ఎక్స్ప్లెనేషన్లో యూనిట్ 1 చెప్పేటప్పుడు పార్ట్ 1లో ఫస్ట్ క్వశ్చన్ ఇదే చెప్పాను, స్పానింగ్ సెట్ థీరం అని. అదొకసారి వినండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెకండ్ క్వశ్చన్, సెక్షన్ Bలో సెకండ్ క్వశ్చన్ ఏ క్వశ్చన్, ఇక్కడ ఫైండ్ ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టార్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ A 2 4 3 1. ఇది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను యూనిట్ 3లో థర్డ్ క్వశ్చన్. ఓకే, యూనిట్ 3 పార్ట్ 2 ఆర్ పార్ట్ 1 వీడియోలో ఉంటుంది ఈ థర్డ్ క్వశ్చన్. ఇది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఎల్ఏక్యూస్ వీడియోస్లో. కింద డిస్క్రిప్షన్లో దీని లింక్ కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనా, డన్. ఇప్పుడు నేను చెప్పిన దాదాపు ఎల్ఏక్యూస్ అన్నీ రిపీట్ అయినవే కాబట్టి ఈ ఇన్స్టాంట్ ఎగ్జామ్లో వచ్చాయండి. ఓకేనా, అందుకని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకుంటే మీకు నేను ఏ వీడియో పెట్టినా మీకు ఫోన్లోకి వస్తుంది, మీరు చూడాలి. ప్రతి వీడియో చూసినట్లయితే మీకు ఎగ్జామ్లో ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. ఓకేనా, డన్. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఈ చిన్న హెల్ప్ చేయండి నాకు. ఓకే, డన్. అండ్ ఈ PDF నేను మన పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్ ఉంది కదా, అందులో అప్లోడ్ చేస్తాను. సెక్షన్ ఏది కూడా నేను అప్లోడ్ చేశానండి, పార్ట్ 1ది. ఒకసారి చూడండి, చూడని వాళ్ళు ఉంటే. అండ్ ఈ సెక్షన్ Bది కూడా నేను మన పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఓకేనా, డన్. ఇప్పుడు ఇక్కడ B క్వశ్చన్, ఇప్పుడు ఇంతకుముందు సెకండ్ క్వశ్చన్ ఏ చేసాం కదా, ఇక్కడ B మనం ఏదైనా ఒకటే రాయాలి చెప్తాను. ఇక్కడ B క్వశ్చన్ వచ్చేసి షో దట్ ద ఐగెన్ వెక్టార్స్ కరస్పాండింగ్ టు డిస్ట్రిక్ట్ ఐగెన్ వాల్యూస్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఇది వచ్చేసి ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ ఉన్నది, దీనికి చదువుకుంటూ వెళ్ళిపోవాలి. థీరం టైప్ ఉంటుంది. ఓకే, ఇది డిస్ట్రిక్ట్ ఐగెన్ వెక్టార్స్ ఐగెన్ వాల్యూస్ గురించి చిన్న థీరం టైపు, A1 A2 ఆ టైప్ ఉంటుంది. నేను మన పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా పెడతాను. ఒకసారి మీకు మీ దగ్గర ఉంటే చదువుకోండి, లేదంటే నాకు కామెంట్ బాక్స్ తెలియజేస్తే నేను మన పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ఏ క్వశ్చన్, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కొద్దిగా డిఫరెంట్గా అడిగాడు. నేను ఎల్ఏక్యూస్ ఎక్స్ప్రెషన్లో కూడా చెప్పాను కానీ ఇలాంటి మెథడ్ చెప్పలేదు. ఓకేనా, అందుకని వినండి ఫస్ట్. ఓకేనా, థర్డ్ క్వశ్చన్ ఏ, ఇఫ్ A is equals to PDP inverse then compute A power 4 where P is equals to D is equals to. ఇక్కడ క్వశ్చన్ అర్థమైందా మీకు? 5th సెమిస్టర్ నేను ఎల్ఏక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అందులో ఈ ఫార్ములా చెప్పాను. డయాగనలైజ్ చేసేటప్పుడు వెరిఫికేషన్ చేయాలని చెప్పాను, గుర్తుందా? A is equals to PDP ఇన్వర్స్ అని ఫార్ములా చెప్పాను వెరిఫికేషన్ది. అయితే ఇక్కడ ఈ ఫార్ములా చేంజ్ చేయమంటుందంటే ఇక్కడ A is equals to ఇచ్చింది కదా, A power 4 వాల్యూ కనుక్కోవాలి మనం.
ఇక్కడ మనకు పి మ్యాట్రిక్స్ ఇచ్చిండు, డి మ్యాట్రిక్స్ ఇచ్చిండు, కానీ మనకి ఇక్కడ ఏ మ్యాట్రిక్స్ అనేది ఇవ్వలేదు. ఓకే, ఏ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి మనం, పి ఇన్వర్స్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత మనం A⁴ని కనుక్కోవాలి. ఓకేనా, ఇక్కడ నెక్స్ట్ మనం ఆన్సర్ ఏం చేద్దామంటే ఇక్కడ ఫస్ట్ ఇచ్చింది రాసుకోవాలి కదా. ఓకే, ఇక్కడ ఇచ్చింది ఏంటి, గివెన్ A = PD P ఇన్వర్స్ ఇచ్చిండు. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అండ్ మనకు P మ్యాట్రిక్స్ ఇచ్చిండు, D మ్యాట్రిక్స్ ఇచ్చిండు. డన్. మనం నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, P ఇన్వర్స్ కనుక్కోవాలి కదా, P ఇన్వర్స్ అంతేనా. ఇక్కడ P వాల్యూ ఇచ్చింది మనకు, D వాల్యూ ఇచ్చిండు. ఇక్కడ P ఇన్వర్స్ కనుక్కోవాలి. P ఇన్వర్స్ అంటే మనకి ఫార్ములా చెప్పాను నేను, P ఇన్వర్స్ = అడ్జసెంట్ P / mod P. ఓకే, ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఈ P ఇన్వర్స్ అనే కాదండి, దేనికి ఇన్వర్స్ కనుక్కోవాలన్నా ఇదే ఫార్ములా, అడ్జసెంట్ కనుక్కొని దాని ఆ మ్యాట్రిక్స్ యొక్క డెట్ మాడ్ కనుక్కోవాలి. ఓకే, డన్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకొని ఇక్కడ మనకు ఫస్ట్ అడ్జసెంట్ P వాల్యూ కావాలి. అడ్జసెంట్ P కనుక్కోవాలి అంటే ఇప్పుడు అడ్జసెంట్ P, ఇప్పుడు ఇది P మ్యాట్రిక్స్ కదా, 5 2 7 3, ఇది అడ్జసెంట్ P అన్నట్టు. 3 - 7 - 2 5. ఇక్కడ చిన్న చేంజ్ అయింది, ఇక్కడ చూడండి రఫ్లో చేశాను ఇక్కడ సైడ్కి. ఇప్పుడు P మ్యాట్రిక్స్ అనేది ఈ విధంగా ఉందండి, ABCD. అప్పుడు అడ్జసెంట్ P కనుక్కోవాలంటే ఈ విధంగా మారింది. అంటే ఏ ప్లేస్కి D వచ్చింది, ఈ B ప్లేస్కి మైనస్ అప్లై అయింది. ఈ Bకి ఏమైంది, మైనస్ మల్టిప్లై అయింది. అండ్ ఈ C కూడా మైనస్ అనేది మల్టిప్లై అయింది. ఈ D ప్లేస్కి A వచ్చింది. ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ 5 ప్లేస్కి నేను ఈ 3ని తీసుకొచ్చాను, ఇక్కడ 3 ప్లేస్కి నేను ఈ 5ని ట్రాన్స్ఫర్ చేశాను. అండ్ ఈ 7కి 2కి మైనస్ అనేది అప్లై చేశాను. అడ్జసెంట్ P ఈ ఫార్ములా ప్రకారం. ఓకే, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం కనుక్కోవాలి, mod P కనుక్కోవాలి. ఈ P మ్యాట్రిక్స్ కదా, దీనికి mod కనుక్కున్నట్లయితే మనకు mod P వాల్యూ వచ్చేసి +1 వస్తుంది. ఇవన్నీ మీకు తెలుసు, మళ్ళీ చెప్తే మీకు ఏంటంటే ఈ వీడియో లెంతీ అవుతుంది, బోర్ కొడుతుంది. ఓకే, PDF డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. ఇప్పుడు mod P వాల్యూ +1 వచ్చింది. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ మనం సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే P ఇన్వర్స్ వాల్యూ అనేది ఈ విధంగా వస్తుంది, 3 - 7 - 2 + 5. డన్. ఇప్పుడు మనకు P వాల్యూ మ్యాట్రిక్స్ ఉంది, D మ్యాట్రిక్స్ ఉంది, P ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఉంది. ఇవన్నీ తీసుకుపోయి మనం ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి, ఈక్వేషన్ నెంబర్ 1లో. రైట్, యు ఆర్ రైట్. మనకి A = PD P ఇన్వర్స్ ఇచ్చింది కదా, అందులో సబ్స్టిట్యూట్ చేయాలి. కానీ ఇక్కడ చిన్న మిస్టేక్ మనకి ఇక్కడ ఏంటంటే, మన క్వశ్చన్లో ఇచ్చింది ఏంటి, A⁴ని కంప్యూట్ చేయమని ఇచ్చిండు. మరి ఇక్కడ A⁴ని కంప్యూట్ చేయాలిగా మనం. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ నెంబర్ 1 కాస్త A⁴ వాల్యూ కనుక్కోవాలి అంటే A⁴ = PD⁴ × P ఇన్వర్స్. ఇక్కడ ఓన్లీ మిడిల్ దానికే అప్లై చేయాలి. ఈ A⁴ ఉంది కదా, ఈ Dకి ⁴ అప్లై చేయాలి. ఈ Pకి P ఇన్వర్స్కి అవసరం లేదు, గుర్తుంచుకోండి. ఈ ఫార్ములా కూడా కంప్యూట్ A⁴ అన్నాడు అనుకోండి, ఈ విధంగా చేయండి. A⁴ = PD⁴ × P ఇన్వర్స్. ఇక్కడ మనకు P మ్యాట్రిక్స్ ఉంది, ఇక్కడ D⁴ మ్యాట్రిక్స్ లేదు, గమనించండి. D⁴ మ్యాట్రిక్స్ మనం కనుక్కోవాలి. ఏం లేదు ఇక్కడ, ఇది A⁴ = ఇక్కడ P మ్యాట్రిక్స్ ఇది కదా, సారీ ఇక్కడ P మ్యాట్రిక్స్ ఇది D మ్యాట్రిక్స్ అండి, మనం కనుక్కున్నాం ఇంతకుముందు 2 0 0 1. ఓకే, దీనికి ⁴ యాడ్ చేయండి, ⁴ అప్లై చేయండి. ఈ P ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఇంతకుముందు మనం కనుక్కున్నాం, 3 - 2 - 7 + 5. డన్. ఈ 4ని ఈ లోపల ఉన్న వాటికి అప్లై చేయండి. 2కి 2⁴, 1కి 1⁴. డన్. ఇప్పుడు ఆ మ్యాట్రిక్స్ ఏమవుతుంది, 2⁴ అంటే +16, 1⁴ అంటే 1. ఈ మ్యాట్రిక్స్ సేమ్ రాశాను, ఈ మ్యాట్రిక్స్ కూడా యాజ్ ఇట్ ఈస్గా రాశాను. డన్. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఫస్ట్ రో విత్ ఫస్ట్ కాలం మల్టిప్లై చేయాలి, ఫస్ట్ రో విత్ సెకండ్ కాలం, సెకండ్ రో విత్ ఫస్ట్ కాలం, సెకండ్ రో విత్ సెకండ్ కాలం మల్టిప్లై చేయాలి. ఓకేనా, ఇక్కడ ఎలా చేశాను, ఇక్కడ 5 × 16 అంటే 80 ప్లస్ 7 × 0 అంటే 0. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ రో విత్ సెకండ్ కాలం చేయాలి. 5 × 0 అంటే
0 ప్లస్ 7 ఇంటూ 1 అంటే 7. అదేవిధంగా సెకండ్ రో విత్ ఫస్ట్ కాలం చేయండి. 2 ఇంటూ 16 అంటే 32, 3 ఇంటూ 0 అంటే 0. అండ్ ఇక్కడ సెకండ్ రో విత్ సెకండ్ కాలం 2 ఇంటూ 0 అంటే 0 ప్లస్ 3 ఇంటూ 1 అంటే 3. ఈ మ్యాట్రిక్స్ అనేది యాజ్ ఇట్ ఈస్గా రాశాను. సో ఇప్పుడు 80 ప్లస్ 0 అంటే 80 వస్తుంది. 32 ప్లస్ 0 అంటే 32 వస్తుంది. 0 ప్లస్ 7 7, 0 ప్లస్ 3 అంటే ప్లస్ 3 వస్తుంది. డన్. ఇప్పుడు 2 మ్యాట్రిక్స్ ఉన్నాయి మన దగ్గర. ఇది కూడా మనం ఏం చేయాలి, మళ్ళీ ఫస్ట్ రో విత్ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో విత్ సెకండ్ కాలం, సెకండ్ రో విత్ ఫస్ట్ కాలం చేయాలి, సెకండ్ రో విత్ సెకండ్ కాలం చేయాలి. చేసినట్లయితే మనకు ఈ విధంగా వస్తుంది. ఇది మల్టిప్లై చేసుకుంటా ప్రాక్టీస్ చేయండి. మీకు పీడిఎఫ్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం. చూసుకుంటూ చేస్తే మనకు a⁴ వాల్యూ ఇది ఈ విధంగా వచ్చింది. 22690 -525 -209. ఓకే, ఈ టైప్ క్వశ్చన్ ఈసారి ఇచ్చాడు కాబట్టి మీకు రెగ్యులర్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది. ఓకే, డ్యామ్ షూర్ ఇది గన్ షాట్ క్వశ్చన్. ఇది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేసుకొని వెళ్ళండి. ఓకేనా, డన్. ఇప్పుడు నెక్స్ట్ థర్డ్లో బి క్వశ్చన్. థర్డ్లో బి క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే, ఇఫ్ b1 is equals to and b2 is equals to c1 is equals to c2 is equals to, ఇక్కడ వాల్యూస్ ఇచ్చిండు. అండ్ b is equals to సెట్లో b1 కామా b2, c is equals to సెట్లో c1 కామా c2 ఆర్ 2 బేసిస్ ఆఫ్ r స్క్వేర్. ఈ b ఉన్ను c సెట్ ఉంది కదా, ఆ రెండు సెట్ అనేవి ఈ r స్క్వేర్కి బేసిస్ అట. దెన్ ఫైండ్ ది కోఆర్డినేట్స్ చేంజ్ మ్యాట్రిక్స్ ఫ్రమ్ బి టు సి అట. బి నుంచి సికి కోఆర్డినేట్ చేంజ్ కనుక్కోవాలి మ్యాట్రిక్స్. మనం ఇక్కడ సింబల్ ఇది పి, బి టు సి కనుక్కోవాలి. బి టు సి, నేను ఇక్కడ సి టు బి కూడా ఇలా ఏ విధంగా కనుక్కోవాలో చెప్తాను వినండి. ఓకేనా, గివెన్ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, బి సెట్ ఇచ్చిండు, సి సెట్ ఇచ్చిండు. అవి రెండు ఏంటి, బేసిస్ ఫర్ ఆర్ స్క్వేర్ అన్నాడు. మరి ఇక్కడ b1 b2 c1 c2 కూడా ఇచ్చిండు కదా వాల్యూస్. డన్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం కనుక్కోమంటుండు, కోఆర్డినేట్ చేంజ్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలి. ఇక్కడ ద చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ ఫ్రమ్ బి టు సి, ఇక్కడ బి నుంచి సికి కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఇగో ఈ విధంగా ఉంటుంది. ఫార్ములా ఇది. ఓకే, పి బి టు సి, c1 c2 b1 b2. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, మన ఎల్ఏక్యూస్ ఎక్స్ప్రెషన్లో చెప్పాను చూడండి. ఇప్పుడు మనకు c1 వాల్యూ ఇచ్చిండు క్వశ్చన్లో, c2 ఇచ్చిండు, అండ్ b1 ఇచ్చిండు, b2 ఇచ్చిండు. ఆ వాల్యూస్ అని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. చేసిన తర్వాత అయితే ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ మ్యాట్రిక్స్ అంటే రెడ్యూస్డ్ ఎకలాన్ ఫామ్కి కన్వర్ట్ చేసినట్లయితే మనకు కోఆర్డినేట్ మ్యాట్రిక్స్, చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూడండి 1 3 -4 -5. ఓకే, ఇది c1 c2 యొక్క వాల్యూస్, ఈ b1 b2 యొక్క వాల్యూస్ ఇవి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మనం రెడ్యూస్డ్ ఎకలాన్ ఫామ్ ఎట్లా చేయాలంటే, ఇక్కడ ఫస్ట్ కాలం ఉంది కదా, ఇది ఫస్ట్ కాలం. ఈ ఫస్ట్ కాలంలో ఫస్ట్ ప్లేస్ 1 ఉండాలి, సెకండ్ ప్లేస్ ఇక్కడ 0 ఉండాలి, అంటే ఇది 1 0 ఉండాలి. ఓకే, అండ్ సెకండ్ కాలంలో ఇక్కడ 0 ఉండాలి, ఇక్కడ 1 ఉండాలి. అప్పుడు మనం రెడ్యూస్డ్ ఎకలాన్ ఫామ్ కన్వర్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చే మ్యాట్రిక్స్ ఉంటుంది కదా, ఇక్కడ ఈ ప్లేస్లో వచ్చే మ్యాట్రిక్సే చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ అని అర్థం, b2c. ఓకే, అయితే ఇక్కడ ఫస్ట్ కాలంలో ఫస్ట్ ప్లేస్ 1 ఉందండి, కానీ సెకండ్ ప్లేస్ 0 ఉండాలి. ఏముంది ఇక్కడ -4 ఉంది. ఇక్కడ 0 రావాలి అంటే మనం ఏం చేయాలి, రో 2ని చేంజ్ చేయాలి, సెకండ్ రోని మనం చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేయాలి అంటే r2 చేంజెస్ టు r2 + 4r1. ఎందుకు ఈ రో 1ని 4తో మల్టిప్లై చేస్తున్నాను అర్థం కావాలి మీకు. ఇక్కడ -4 ఉంది, ఈ రో 1కి ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో 1 ఉంది. ఈ 1కి +4ని మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ -4 ఇక్కడ +4 వచ్చేసి క్యాన్సిల్ అవుతే ఇక్కడ -4 ఇక్కడ 0 అనే వాల్యూ వస్తుంది. ఓకేనా, అందుకని చేశాను. 0 వచ్చిందా, డన్. -5 + 4 × r1 ఉంది, గమనించండి. ఇక్కడ 4 × 3 ఎంత, 4 3 = 12. ఇక్కడ -5
ప్లస్ 12 అంటే -5 ప్లస్ 12 అంటే +7 వస్తుంది వాల్యూ. ఇడ 1 ఇడ -9 ఇంటూ 4 9 4 జా 36. అప్పుడు 1 - 36 అంటే 35 -35 వస్తుంది. అండ్ ఇక్కడ -1 -5 ఇంటూ 4 20 -5 4 జా 20 -20 ఉన్ను -1 -21. ఓకేనా, ఈ విధంగా చేంజ్ చేసాం. డన్. అయితే ఇక్కడ మీకు రో 2 కొద్దిగా చేంజ్ చేయాలి, గమనించండి. ఈ రో 2 మొత్తం 7 టేబుల్ అండి. 7 1 జా 7 5 జా 7 3 జా అవుపడుతుంది కదా. అలా చేంజ్ చేసిన డివైడ్ చేశాను. ఇక్కడ R2ని R2/7తో డివైడ్ చేస్తే ఈ విధంగా మారింది. ఓకే, ఇక్కడ వరకు ఓకే. ఫస్ట్ కాలం మనకు 1 0 వచ్చేసిందండి. డన్. ఇప్పుడు సెకండ్ కాలంలో ఇక్కడ 0 ఉండాలి, ఇక్కడ 1 ఉండాలి. ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఆల్రెడీ 1 ఉంది. ఇక్కడ సెకండ్ కాలంలో ఫస్ట్ ప్లేస్ అనేది ఇక్కడ 3 ప్లేస్లో ఏముండాలండి, 0 ఉండాలి. కాబట్టి నేను రో 1ని చేంజ్ చేస్తున్నాను. ఏ విధంగా చేశానంటే R1 చేంజెస్ టు R1 -3R2. ఈ రో 1కి నేను -3తో ఎందుకు మల్టిప్లై చేస్తున్నానంటే ఇక్కడ ఆల్రెడీ రో 1లో +3 ఉంది. ఈ 1కి నేను -3ని మల్టిప్లై చేసినట్లయితే ఈ +3 ఉన్న ఇక్కడ ఉన్న -3 క్యాన్సిల్ అవుతే ఈ 3 ప్లేస్లో 0 అనే వాల్యూ వస్తుంది మనకు. ఓకేనా, అదే విధంగా మళ్ళీ ఇక్కడ చేయండి. -9 -5 ఇంటూ -3 ఎంత వస్తుంది, +6 వస్తుంది. మీరు రఫ్ బుక్లో చేయండి, PDF డౌన్లోడ్ చేసుకొని. ఇక్కడ -5 -3 ఇక్కడ -3 మళ్ళీ ఇంటూ చేస్తే మనకు +4 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది రెడ్యూస్డ్ ఎకలాన్ ఫామ్ కన్వర్ట్ అయింది కదా, 1 0 0 1. అప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ కదా, B2C. ఇక్కడ మనకు మ్యాట్రిక్స్ ఇది వచ్చింది. ఇక్కడ B2C వచ్చేసి 6 -4 -5 +4 -3. ఓకేనా, ఈ విధంగా కనుక్కోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఒకవేళ క్వశ్చన్లో ఇప్పుడు B2C కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ కనుక్కోమని ఇచ్చేయండి. ఒకవేళ C2B కనుక్కోమంటే ఏ విధంగా కనుక్కోవాలి, ఓకే అది కూడా చెప్తాను నేను, నో ప్రాబ్లం. ద చేంజ్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ ఫ్రమ్ C2B కనుక్కోవాలి అంటే ఇక్కడ C2B సింబల్ ఇది ఈక్వల్స్ టు మనం ఏం చేయాలి అంటే ఫార్ములా వచ్చేసి మనకు ఇక్కడ B2C మ్యాట్రిక్స్ ఉంది కదా, ఈ మ్యాట్రిక్స్ని ఇన్వర్స్ చేయాలి. ఇన్వర్స్ చేస్తే మనకు C2B వాల్యూ వస్తుంది. ఓకే, అర్థమైందా? ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇది మనకి ఇక B2C మ్యాట్రిక్స్ ఉంది కదా, ఇది మనకు వచ్చిన మ్యాట్రిక్స్ ఇంతకుముందు వచ్చింది ఇక్కడ 6 -5 +4 -3. దీన్ని ఇన్వర్స్ చేయాలి. ఇన్వర్స్ చేయాలంటే ఏం చేయాలని చెప్పాను నేను, ఏం చేయమన్నాను. ఇన్వర్స్ చేయాలంటే ఇక్కడ ఫార్ములా వేరే ఉంటుంది. ఏ ఇన్వర్స్ ఫార్ములా వచ్చేసి ఇక్కడ ఏ ఇన్వర్స్, ఏ మ్యాట్రిక్స్ యొక్క ఇన్వర్స్ కనుక్కోవాలి అంటే మనం వాడే ఫార్ములా ఇక్కడ చూడండి, 1/AD - BC. ఇక్కడ మ్యాట్రిక్స్ వచ్చేసి D - B - CA. ఇక్కడ చూసుకోండి, రఫ్లో చేశాను నేను ఈ సైడు. దీని ప్రకారమే ఇక్కడ ఈ విధంగా రాశాను నేను. అర్థమైందా? ఈ విధంగా రాసినట్లయితే మనకు సాల్వ్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనకు ఇగో ఇక్కడ ఈ 1/2 ఉంది కదా, ఈ 1/2ని -3కి -4కి +5కి +6కి నేను మల్టిప్లై చేసినట్లయితే మనకు మ్యాట్రిక్స్ అనేది లోపల ఈ విధంగా వచ్చిందండి. ఇక క్యాన్సిల్ చేసినట్లయితే ఇక్కడ 2 1 2 2 క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ 2 1 2 3 క్యాన్సిల్ అయినాయి. అప్పుడు ఈ మ్యాట్రిక్స్ అనేది ఈ విధంగా వచ్చింది. దీన్ని తీసుకపోయి 1 ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు C2B అనేది వస్తుంది. చేంజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ కోఆర్డినేట్ మ్యాట్రిక్స్ వచ్చేసి C2B వచ్చేసి ఈ విధంగా కనుక్కోవాలి. ఓకేనా, డన్. నెక్స్ట్ 4th క్వశ్చన్. 4thలో ఏ క్వశ్చన్ అండి, 4thలో ఏ క్వశ్చన్, షో దట్ ది సెట్ S is equals to ఈజ్ అన్ ఆర్థోగోనల్ సెట్. ఇచ్చిన S అనే సెట్ ఆర్థోగోనల్ సెట్ అని మనం ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఆర్థోగోనల్ సెట్ అని మనం ప్రూవ్ చేయాలి. ఇక్కడ గివెన్ ఇచ్చింది ఏంటి, S is equals to ఏ టైప్ ఇచ్చిండంటే U1 బార్ U2 బార్ U3 బార్. ఓకే, మరి U1 బార్ అంటే ఏమి ఇచ్చిండు, 2 2 + 1. U2 బార్ అంటే ఏమి ఇచ్చిండు మనకు -2 + 1 + 2. మరి U3 బార్ ఏమి ఇచ్చిండు +1 -2 + 2. ఓకేనా, డన్.
ఇప్పుడు మనం ఫస్ట్ అండ్ సెకండ్ తీసుకొని చేయాలి. ఇక్కడ మనం ఏం చేయాలి, ఆర్థోగోనల్ సెట్ అని మనం ప్రూవ్ చేయాలి. ఆర్థోగోనల్ సెట్ అని ప్రూవ్ చేయాలంటే నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎల్ఏక్యూస్ ఎక్స్ప్రెషన్లో, ఒకసారి చూడని వాళ్ళు ఉంటే. అండ్ ఫస్ట్ ఇక్కడ మనం u1 బార్ ఇంటూ u2 బార్ చేయాలి. నెక్స్ట్ u2 బార్ ఇంటూ u3 బార్ చేయాలి. దాని తర్వాత u3 బార్ ఇంటూ u1 బార్ చేయాలి. ఇవన్నీ వాల్యూస్ ఏం కావాలి మీకు చెప్పాను ఆల్రెడీ, గుర్తుంచుకోండి. ఇక్కడ u1 బార్ ఇంటూ u2 బార్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే u1 బార్ని అదే విధంగా ఉంచి ఈ u2 బార్ ఉంది కదా, ఈ వాల్యూ దీని ఏం చేయాలి, ట్రాన్స్పోర్ట్ చేయాలి. ఓకే, ఇది u1 బార్ మనకు క్వశ్చన్లో ఇచ్చిండు, ఇది u2 బార్ మనకు క్వశ్చన్లో ఇచ్చిండు. కానీ ఇక్కడ చిన్న చేంజ్ ట్రాన్స్పోర్ట్ చేయండి. ఎందుకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నానంటే మనకు మ్యాట్రిక్స్ అనేది మల్టిప్లై కావాలి కాబట్టి. ఇప్పుడు దీన్ని ట్రాన్స్పోర్ట్ చేశాను నేను. ఇప్పుడు 2 ఇంటూ -2 అంటే -4 వస్తుంది. ఇక్కడ +2 ఇంటూ +1 అంటే +2 వస్తుంది. +1 ఇంటూ +2 అంటే +2 వస్తుంది. ఇక్కడ -4 + 4 అంటే 0. ఓకే, ఈ u1 బార్ u2 బార్ అండ్ u2 బార్ u3 బార్ ఈ మల్టిప్లై చేసినప్పుడు వెక్టార్స్ అనేవి అవి వాల్యూస్ అనేవి 0 వచ్చినట్లయితే ఈ ఇచ్చిన సెట్ అనేది ఆర్థోగోనల్ సెట్ అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఆల్రెడీ. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ u2 బార్ ఇంటూ u3 బార్ అదే విధంగా చేయాలి. ఓకే, ఇక్కడ u3 బార్ ఉందిగా, దాన్ని ట్రాన్స్పోర్ట్ చేయండి. దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసి మల్టిప్లై చేసినట్లయితే దాని వాల్యూ కూడా మనకు u2 బార్ ఇంటూ u3 బార్ వాల్యూ 0 వచ్చింది. డన్. ఇప్పుడు లాస్ట్ u3 బార్ ఇంటూ u1 బార్ కూడా 0 వచ్చినట్లయితే ఇచ్చిన సెట్ అనేది ఏంటి, ఆర్థోగోనల్ సెట్. డన్. ఇప్పుడు ఈ u1 బార్ని ట్రాన్స్పోర్ట్ చేయాలండి. ఓకేనా, ట్రాన్స్పోర్ట్ చేసి మనం మల్టిప్లై చేసినట్లయితే దీని వాల్యూ కూడా 0 వచ్చింది. డన్. ఇప్పుడు మూడిటికి మనం కేసెస్లో 0 వాల్యూ వచ్చింది కాబట్టి గివెన్ సెట్ ఈజ్ ఆర్థోగోనల్ సెట్. ఓకే, ఆర్థోగోనల్ సెట్ గుర్తుంచుకోండి మీరు. 3 వెక్టార్స్ ఇస్తాడు. ఆ 3 వెక్టార్స్ మనం ఒకదానికి రివర్స్ మల్టిప్లై చేసినట్లయితే ఈ విధంగా u1 బార్ ఇంటూ u2 బార్, u2 బార్ ఇంటూ u3 బార్, మళ్ళీ u3 బార్ ఇంటూ u1 బార్ చేసినట్లయితే వాటి వాల్యూస్ అనేవి 0 వచ్చినట్లయితేనే ఆ ఇచ్చిన సెట్ అనేది ఆర్థోగోనల్ సెట్ అవుతుంది. ఇది గుర్తుంచుకోండి. ఓకే, డన్. నెక్స్ట్ క్వశ్చన్, 4th B క్వశ్చన్. ఇది 4th B క్వశ్చన్. ఈ క్వశ్చన్ అనేది మన కామెంట్ బాక్స్లో వచ్చింది. ఇది 1 month అవుతుందండి. సారీ లక్ష్మి గారు అడిగారు ఇక్కడ ఈ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయమని. ఈ 2 క్వశ్చన్స్ నేను ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డోంట్ వరీ, వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ క్లియర్గా చెప్తాను, ఇది వినండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నేను ఈ ఆన్సర్స్ వెతకడానికి చాలా ట్రై చేశాను. ఓకేనా, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆన్సర్, జాగ్రత్తగా వినండి. కన్స్ట్రక్ట్ ది ఆర్థోనార్మల్ బేసిస్. ఇక్కడ ఆర్థోనార్మల్ అన్న ఆర్థోగోనల్ అన్న రెండు ఒకటే, మీరు క్వశ్చన్ పేపర్లో కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా, ఆర్థోనార్మల్ బేసిస్ ఆఫ్ ఎ సబ్స్పేస్ W ఆఫ్ R⁴. ఇది R⁴ అండి. మీరు ఇక్కడ కామెంట్ బాక్స్లో R³ అని అప్లై చేశారు మీరు. R⁴ ఇది, వేర్ W ఈజ్ ఈక్వల్స్ టు స్పాన్, ఇది ట్రాన్స్పోర్ట్. ఇక్కడ మీకు గమనించండి, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ గివెన్ ఏమి ఇచ్చిండు, గివెన్ W ఈజ్ ఈక్వల్స్ టు స్పాన్, ఈ సెట్ని స్పాన్ చేస్తుందని ఇచ్చిండు. మళ్ళీ ఈ 3 1 -1 +3 ట్రాన్స్పోర్ట్ అన్నాడు. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అంటే నేను ఏం చెప్పాను, అది ఏమవుతుంది, రో కాస్త కాలం అవుతుంది. ట్రాన్స్పోర్ట్ అంటే రో కాస్త కాలం అవుతుంది. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అని ఇచ్చిండు కాబట్టి మీరందరూ ఏంటంటే ఈ స్టూడెంట్స్ అనే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ట్రాన్స్పోర్ట్ అంటే రో అనేది కాలం చేయండి అంతే. ఇప్పుడు లెట్ x1, ఇక్కడ సెట్, ఇక్కడ లెట్ ఈ సెట్లో x1 అనుకోండి, దీన్ని ట్రాన్స్పోర్ట్ చేయండి. ఈ 3 1 -1 +3 ఈ రో ఉంది కదా, ఈ రోని ఏం చేయమంటుంది, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అంటే కాలం చేయాలి. కాలం చేసి దానికి x1 వాల్యూ అనుకోండి, దీన్ని కూడా కాలం చేసి దానికి x2 వాల్యూ అనుకోండి, దీన్ని కూడా కాలం చేసి దాన్ని x3 వాల్యూ అనుకోండి. ఇక్కడ లెట్ x1 x2 x3 వాల్యూస్ ఉన్నాయి కదా. డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం అంటే బై యూజింగ్ గ్రామ్ స్మిడ్జ్ ప్రాసెస్. ఇక్కడ ఏంటంటే v1 v2 v3 ఈ 3 వెక్టార్స్ కనుక్కున్నట్లయితే మనకు ఇచ్చిన క్వశ్చన్ అనేది ఆన్సర్ పూర్తవుతుంది. ఇక్కడ v1 ఈజ్ ఈక్వల్స్ టు x1, ఈ ఫార్ములాస్ ఇవి.
V2 కనుక్కోవడానికి ఫార్ములా x2 మైనస్ x2 ఇంటూ v1/v1 ఇంటూ v2. ఇక్కడ ఈ ఫార్ములాస్ చూసుకోండి. ఈ ఫార్ములాస్ అనేవి గుర్తుంటేనే ఈ క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయగలరు. ఎందుకంటే ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను LAQSలో ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఓకే, ఇన్స్టాంట్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. అండ్ మన కామెంట్ బాక్స్లో వచ్చింది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలాంటి క్వశ్చన్స్ మీకు డౌట్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి. ఓకేనా, ఇప్పుడు మనం ఫస్ట్ కేస్ 1 తీసుకున్నాం. ఇది కేస్ 1 అనుకోండి, కేస్ 2, కేస్ 3. ఓకేనా, కేస్ 1 వచ్చేసి మనం ఏం కనుక్కోవాలి? V1 వెక్టార్ కనుక్కోవాలి. V1 వెక్టార్ కనుక్కోవాలంటే మనం x1 వాల్యూ కనుక్కోవాలి. x1 ఏం కనుక్కోవాలి? మనం x1 ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా, 3 1 మైనస్ 1 3 అని. అదే రాసుకోండి. V1 వెక్టార్ వచ్చేసి డైరెక్ట్గా 3 1 మైనస్ 1 3. ఓకేనా, నెక్స్ట్ కేస్ 2 వచ్చేసి మనం V2 వెక్టార్ కనుక్కోవాలి. V2 వెక్టార్ కనుక్కోవాలంటే ఫార్ములా వచ్చేసి x2 మైనస్ x2 ఇంటూ v1/v1 ఇంటూ v1 ఇంటూ v1. ఓకే, ఇంటూ v1. ఇక్కడ మనకు 2 వాల్యూస్ కావాలండి. ఈ V2 వెక్టార్ కనుక్కోవాలంటే x2 ఇంటూ v1 వాల్యూ కావాలి, v1 ఇంటూ v1 వాల్యూ కావాలి. ఫస్ట్ మనం x2 ఇంటూ v1 వాల్యూ కనుక్కున్నాం. x2 ఇంటూ v1 వాల్యూ కనుక్కున్నట్లయితే మనకు x2 వచ్చేసి క్వశ్చన్లో ఇచ్చినట్లు ఇది -5 1 + 5 -7. ఈ v1 అనేది మనం ఇంతకుముందు కనుక్కున్నాం. v1 వెక్టార్ 3 1 -1 + 3. ఇక్కడ నేను ఏం చేశానంటే ఈ v1 వెక్టార్ని అసలు ట్రాన్స్పోర్ట్ చేయాలి. నేను ట్రాన్స్పోర్ట్ చేయకుండానే ఇది చేస్తాను ప్రాబ్లం. ఒకసారి చూడండి. ఇక్కడ -5 ఇంటూ +3 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 5 ఇంటూ -1 మళ్ళీ ప్లస్ -7 ఇంటూ 3. ఇవన్నీ మల్టిప్లై చేసుకుంటూ ఉండాలి. మిడిల్లో ప్లస్ పెట్టుకుంటూ ఈ ఇక్కడున్న ఈ వెక్టార్స్లో ఉన్న వాల్యూస్ అనేవి వాళ్ళు మల్టిప్లై చేసుకుంటూ ఉండాలి ఒకదానికొకటి. మల్టిప్లై చేసిన తర్వాత మనకు వచ్చే వాల్యూ ఏంటి? x2 ఇంటూ v1 -40 వస్తుంది. ఓకేనా, -40 x2 v1 వాల్యూ. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఓకేనా, ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్న తర్వాత నెక్స్ట్ మనం అనుకోవాల్సింది v1 ఇంటూ v1. ఓకేనా, v1 ఇంటూ v1 కనుక్కోవాలి. ఇది v1 వెక్టార్, ఇది v1 వెక్టార్. డన్. ఇప్పుడు ఈ v1 మల్టిప్లై చేయండి. 3 ఇంటూ 3 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ -1 ఇంటూ -1. ఇక్కడ చూడండి, -1 ఇంటూ -1 ప్లస్ ఇక్కడ 3 ఇంటూ 3. ఇలా మల్టిప్లై చేయండి. ఓకే, ఇలా మల్టిప్లై చేయండి. ఒకవేళ ఈ v1 బార్ని ట్రాన్స్పోర్ట్ చేసి కూడా చేయొచ్చు. మనకి ఇదే విధంగా వస్తుంది మళ్ళీ. డన్. అప్పుడు v1 ఇంటూ v1 వచ్చేసి ఏమొస్తుందంటే +20 వస్తుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకోండి. ఇప్పుడు మనకు ఈ ఈక్వేషన్ నెంబర్ 1 ఈక్వేషన్ నెంబర్ 2ని మనకి ఇప్పుడు V2 వెక్టార్ కనుక్కోవాలి కదా. ఆ V2 వెక్టార్ యొక్క ఫార్ములా ఉంది కదా, అందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఇక్కడ ఇది ఏంటిది? ఇది ఏమనుకున్నాం మనం? x2 కదా. ఇది x2నేనా? ఇక్కడ చూడండి, x2ఆ x1ఆ? V2 ఇక్కడ x2 అండి. x2 మనకు క్వశ్చన్లో ఇచ్చిండు. ఏమిచ్చిండంటే -5 + 1 + 5 -7 మైనస్ ఉంది. ఇదేంటి? x2 ఇంటూ v1 ఇంతకుముందు కనుక్కున్నాం కదా, -40 బై ఈ డినామినేటర్లో v1 ఇంటూ v1 ఎంత వచ్చింది ఇక్కడ ఈక్వేషన్ నెంబర్ 2 ప్రకారం? +20. ఇదేంటిది మరి? ఇదేంటిదండి? v1. ఇది v1 వెక్టార్ 3 + 1 -1 + 3. డన్. ఇక్కడ 21s 22s క్యాన్సల్, +2 వస్తుంది. ఇక్కడ +2 ఎట్లా వచ్చింది సార్ అంటే ఇక్కడ మైనస్ ఉంది, లోపల మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ 2 ఉంది కాబట్టి +2. ఈ +2ని ఇక్కడ ఈ వెక్టార్కి మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసినట్లయితే 2 3s 6 2 1s 2 -2 2 3s 6 మళ్ళీ. డన్. ఇప్పుడు దీన్ని అడిషన్ చేయండి. -5 + 6 ఇక్కడ చూడండి, +1 + 2. ఓకేనా, +1 + 2 +5 ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, -2 అంటే +5 -2 -7 + 6 -7 + 6. ఇక్కడ ఈ విధంగా చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. మల్టిప్లికేషన్ చేస్తున్నారా, అడిషన్ చేస్తున్నారా, సబ్ట్రాక్షన్ చేస్తున్నారా, జాగ్రత్తగా చేస్తేనే మనకు వెక్టార్ అనేది జాగ్రత్తగా వస్తుంది. ఇప్పుడు ఇది V2 వెక్టార్ మనకు వచ్చేసిందండి. ఇక్కడ చూడండి, V2 వెక్టార్ వచ్చేసి ఇది.
ఓకేనా. -5 + 6 అంటే +1, 1 + 2 3, 5 - 2 అంటే +3, -7 + 6 అంటే -1. v2 వెక్టార్ ఇది. నెక్స్ట్ కేస్ 3 కనుక్కోవాలి. v3 వెక్టార్ మనకు ఫార్ములా ఏంటి? x3 - x3 × v1/v1 × v1 × v1 -x3 × v2/v2 × v2 × v2. ఈ ఫార్ములా ఎలా గుర్తుంటుంది మీకంటే ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సీరియస్లీ ప్రాక్టీస్ చేయండి. ఎగ్జామ్స్ అనేవి డిసెంబర్లో ఉంటాయి కంపల్సరీ. ఓకేనా, డన్. ఇప్పుడు ఇక్కడ x3 × v1 కనుక్కోవాలి, x3 × v2 కనుక్కోవాలి, v2 × v2 కనుక్కొని ఈ v3లో సబ్స్టిట్యూషన్ మనకు v3 వెక్టార్ వస్తుంది. ఇక్కడ మరి v1 × v1 మళ్ళీ కనుక్కోవాలా సార్ అంటే మళ్ళీ కనుక్కునే అవసరం లేదు. ఆల్రెడీ మనం ఈక్వేషన్ నెంబర్ 2లో కనుక్కున్నాం కదా, అదే తీసుకొచ్చి కూడా సబ్స్టిట్యూట్ చేయండి, సేమ్ కదా, డన్. ఇప్పుడు x3 × v1 కనుక్కున్నట్లయితే x3 × v1 ఇది x3 మన క్వశ్చన్లో వచ్చిండు, ఇది v1 వెక్టార్, రెండు మల్టిప్లై చేస్తే మనకు ఏమొస్తుంది? x3 × v1 వాల్యూ 30 వస్తుందండి, 30. దీని ఈక్వేషన్ నెంబర్ 3 అనుకోండి. నెక్స్ట్ x3 × v2 కనుక్కోవాలి, అంతే కదా. x3 × v1 కనుక్కున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ x3 × v2 కనుక్కోవాలంటే ఇది x3, ఇది v2 వెక్టార్ కనుక్కొని మల్టిప్లై చేసినట్లయితే మనకు వాల్యూ అనేది -10 వస్తుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకోండి. నెక్స్ట్ v2 × v2 కనుక్కోవాలి. రెండు ఈ v2 వెక్టార్స్ అనేవి మల్టిప్లై చేసినట్లయితే మనకు వాల్యూ వచ్చేసి +20 వస్తుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 5 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటి సార్ అంటే మరి ఈక్వేషన్ నెంబర్ 2 v1 × v1. ఓకేనా. ఈక్వేషన్ నెంబర్ 3, 4 and 5 ఇన్ v3లో మనకు v3 వెక్టార్ కావాలి కదా, ఆ v3 వెక్టార్ యొక్క ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఇక్కడ క్యాన్సలేషన్ చూసుకోండి, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని. ఓకేనా, ఫార్ములాస్ వచ్చినట్లయితే మీకు ఇవి ఈజీగా అర్థమవుతాయండి. ఫార్ములాస్ రావాలి మీకు ఫస్ట్, అంతే. ఇది x3 వెక్టార్ మైనస్ ఇది x2 × v1 30 వచ్చింది మనకు, ఇది v1 × v1 +20 వచ్చింది. ఇదేంటిదండి? ఇది v1 వెక్టార్ మైనస్ ఇక్కడ x3 × v2 -10 వచ్చింది మనకు. ఇక్కడ డినామినేటర్లో v2 × v2 +10 వచ్చింది. ఇక్కడ v1 × v1 +20 వచ్చింది. ఇక్కడ v2 × v2 కూడా +20 వచ్చింది. ఇదేంటిదండి? మళ్ళీ v2 వెక్టార్ ఇది. డన్. చూసుకోండి, ఇక్కడ క్యాన్సలేషన్ చూసుకోండి. ఓకే, ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ ఉంది, ప్లస్ ఉంది, ప్లస్ అవుతుంది. -× +1/2 వచ్చింది. ఇప్పుడు ఈ -3/2ని ఈ లోపల ఉన్న వాటికి అన్నిటికీ మల్టిప్లై చేయండి. చేసినట్లయితే ఎలా మల్టిప్లై చేస్తారంటే ఇక్కడ న్యూమరేటర్ ఇంటూ ఇక్కడ దీనికి మల్టిప్లై చేయండి. 3 × 3 అంటే 9/2, డినామినేటర్ ముట్టుకోకండి. ఓకేనా. అండ్ 3/2 × 1 అంటే 3/2 వస్తుంది. ఇక్కడ -1 × 3/2 అంటే -3/2. ఇక్కడ 3 × 3 అంటే 9/2 వస్తుంది ఆన్సర్. అదేవిధంగా ఈ న్యూమరేటర్ను దీనికి మల్టిప్లై చేయండి, డినామినేటర్ ఏం ముట్టుకోవద్దు. ఓకే, 1 × 1 అంటే 1/2, 1 × 3 అంటే 3/2, 1 × 3 అంటే 3/2, 1 × -1 అంటే -1/2. డన్. ఇవన్నీ ప్లస్ చేయండి. సేమ్ ఇక్కడ 1 - 9/2 +1/2 సేమ్ నీట్గా చేయండి. జాగ్రత్తగా చేసినట్లయితే మనకు ఇక్కడ డినామినేటర్ని ఎల్సిఎం తీయండి ఫస్ట్. ఇక్కడ ఫస్ట్ రోలో ఈ డినామినేటర్ అనేది ఎల్సిఎం చేస్తే మనకు 2 వస్తుంది. ఇక్కడ 1 ఉంది కదా, ఈ 1కి 2 అనేది మల్టిప్లై చేయండి. -9 ఉంది కాబట్టి -9, +1 ఉంది కాబట్టి +1. ఓకేనా, డన్. ఆ విధంగా చేసినట్లయితే ఎల్సిఎం తీసాయి. ఇవి ఎల్సిఎం తీసి తెలుసు కదా మీకు, తెలియకుంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను చిన్న షార్ట్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. డోంట్ వరీ, షేమ్గా ఫీల్ కాకండి. ఎల్సిఎం రాని వాళ్ళు కూడా ఉంటారు. ఎల్సిఎం తీసి ఇక్కడ డినామినేటర్ క్యాన్సిల్ చేసి రాయని వాళ్ళు కూడా ఉంటారు. డోంట్ వరీ, మీకు తెలియంది తెలుసుకోవాలని ట్రై చేయాలి. ఓకేనా, షేమ్గా ఫీల్ కావద్దు. ఓకే, ఇట్లా చేసినట్లయితే మనకు v3 వెక్టార్ అనేది ఈ విధంగా వస్తుంది. v3 వెక్టార్ డన్. మనకు 3 వెక్టార్స్ వచ్చినాయి, v1, v2, v3. ఫార్ములాస్ గుర్తుంచుకోండి ఫస్ట్, మెయిన్ థింగ్. ఇప్పుడు దేర్ ఫోర్ ద ఆర్థోనార్మల్ బేసిస్ ఫర్ ద సబ్స్పేస్ ఆఫ్ W ఈజ్, ఇది v1 వెక్టార్, v2 వెక్టార్, v3 వెక్టార్. ఓకేనా, డన్.
మనం కనుక్కోమంది ఆర్థో నార్మల్ బేసిసే కదా. డన్. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ట్రా, ఇది కామెంటెడ్ క్వశ్చన్ అండి, క్వశ్చన్ పేపర్లో వచ్చిన క్వశ్చన్ కాదు. ఇది లక్ష్మి గారు కామెంట్ చేశారు అండ్ వేరే వారిలో కూడా కామెంట్ చేసినట్టున్నారు. ఓకేనా. ఈ క్వశ్చన్ కూడా చూడండి. కన్స్ట్రక్ట్ ద ఆర్థోగోనల్ బేసిస్ ఆఫ్ ఏ సబ్ స్పేస్ W ఆఫ్ R⁴ వేర్ W ఈజ్ ఈక్వల్స్ టు స్పాన్ ఈ సెట్ అండ్ స్పాన్ చేస్తుంది. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకేనా, ఒకసారి చూడండి. గివెన్ W ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఇప్పుడు ఏ విధంగా అయితే చేసామో ప్రీవియస్ ప్రాబ్లంలో అదే విధంగా చేయాలి. ఇది కూడా సేమ్ PDF డౌన్లోడ్ చేసుకొని చేయండి. ఇక్కడ దీన్ని X1 అనుకోండి, ట్రాన్స్పోర్ట్ చేయండి. ఫస్ట్ ట్రాన్స్పోర్ట్ చేసి X1 వాల్యూ, X2 వాల్యూ, X3 వాల్యూ అనుకోండి. డన్. అనుకున్న తర్వాత బై యూజింగ్ గ్రామ్ స్క్వేర్డ్ ప్రాసెస్. డన్. మనకు ఫార్ములా తెలుసు కదా, కనుక్కోవాలంటే 3 వెక్టార్స్ కనుక్కోవాలంటే ఇక్కడ V1 కనుక్కోవాలంటే X1 అని, V2 కనుక్కోవాలంటే ఈ ఫార్ములా, V3 కనుక్కోవాలంటే ఈ ఫార్ములా. ఫార్ములాస్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్థోగోనల్ బేసిస్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఫార్ములాస్కి మీకు 2 మార్క్స్ అన్న పడతాయి ఫార్ములా రాసినందుకు. ఈ LIQ ఎక్స్ప్లెనేషన్లో ఇది LIQ 15 మార్క్స్ కదా, 15 మార్క్స్లో మీకు 2 మార్క్స్ అన్న వాళ్ళు ఇస్తారు ఫార్ములా రాసినందుకు. ఓకేనా. ప్రాసెస్ నేర్చుకోండి. ఫస్ట్ కేస్ 1 చేయండి. V1 ఈజ్ ఈక్వల్స్ టు X1. ఏముందండి, V1 వెక్టర్ కనుక్కోవాలంటే మనకి ఇచ్చిన X1 V1 అండి. ఇప్పుడు V1 వెక్టార్ 1 1 1. కేస్ 2 కనుక్కోవాలి. ఇప్పుడు V2 వెక్టార్ కనుక్కోవాలంటే ఇక్కడ నేను చెప్పాను, ఇక్కడ X2 ఇంటూ V1 కనుక్కోవాలి అండ్ V1 ఇంటూ V1 కనుక్కొని ఈ V2లో సబ్స్టిట్యూట్ చేసి రాయండి. మనకు X2 ఇంటూ V1 కనుక్కుంటే ఇక్కడ +3 వచ్చింది. ఈ మల్టిప్లికేషన్ చూసుకోండి, PDF డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. మన PDF అనేది పబ్లిక్ టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంది. ఈ వీడియో చూసిన తర్వాత డౌన్లోడ్ చేసుకోండి. డన్. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అండ్ ఇక్కడ V1 కనుక్కున్న తర్వాత దాని వాల్యూ +4 వచ్చింది, దాన్ని 2 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 2ని తీసుకుపోయి V2లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ V2 వెక్టార్ అనేది ఈ విధంగా వస్తుంది. ఈ మల్టిప్లికేషన్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, అర్థం కాకుండా అడిగితే నేను ఈ వీడియో అనేది సపరేట్ చేస్తాను ఈ క్వశ్చన్ మీద. ఓకే, ఇది ఎక్స్ట్రా క్వశ్చన్ కాబట్టి నేను స్క్రోల్ చేసుకుంటూ వెళ్తాను. ఇది అర్థం కాకుంటే PDF డౌన్లోడ్ చేసుకొని చూసిన తర్వాత నాకు సపరేట్గా కామెంట్ చేస్తే నేను సపరేట్ క్వశ్చన్ వీడియో చేస్తాను ఇది. ఓకే, కేస్ 3 కూడా చేయండి. V3 కనుక్కోవాలంటే ఫార్ములా ఇది కదా. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ వాల్యూస్ అన్నీ కనుక్కొని ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఓకే అన్నీ సెకండ్ ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్, ఫోర్త్, ఫిఫ్త్ V3లో సబ్స్టిట్యూట్ చేయండి. మనకు V3 వెక్టార్ అనేది వస్తుంది. V3 వెక్టార్. సో ఆర్థోగోనల్ బేసిస్ ఫర్ ది సబ్స్పేస్ ఆఫ్ W ఈజ్ ఇది V1 వెక్టార్, V2 వెక్టార్, V3 వెక్టార్. ఓకేనా. ఈ PDF డౌన్లోడ్ చేసుకోండి, మన టెలిగ్రామ్ ఛానల్ అవైలబుల్గా ఉంది. అండ్ థ్యాంక్ యూ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకా దీంతో పార్ట్ 2 వీడియో అయిపోయింది. 5th సెమిస్టర్ ఇన్స్టాంట్ ఎక్స్ప్లెనేషన్ వీడియో అండ్ LIQ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా చూడండి. చూస్తే మీకు పాస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, డన్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్.